ఈ వీడియోలో మనం జావా ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగించే క్యారెక్టర్స్, సింబల్స్, కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. జావా ప్రోగ్రామ్ రాయటానికి లెటర్స్, ఈ లెటర్స్లో మనం క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z ఉపయోగిస్తాం. అండ్ డిజిట్స్ 0 to 9 వాటితో ఉపయోగించి వచ్చేటటువంటి అన్ని నెంబర్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఇందులో ఉన్నాయి. అవి అండర్స్కోర్, డాలర్, కామా, డాట్, సెమీకోలన్, కోలన్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. అండ్ వీటితో పాటుగా బ్రాకెట్స్ కూడా ఉపయోగిస్తాం. అవి పారాంథసిస్, స్క్వేర్ బ్రాకెట్స్, కర్లీ బ్రేసెస్, యాంగిల్ బ్రాకెట్స్. వీటితో పాటుగా మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ కూడా వాడటం జరుగుతుంది. అవి \t దట్ ఈస్ రిప్రజెంటింగ్ ది ట్యాబ్ క్యారెక్టర్, \n న్యూ లైన్ క్యారెక్టర్, సింగిల్ కోట్ అది సింగిల్ కోట్ని రిప్రజెంట్ చేయడానికి వాడతాం, డబుల్ కోట్ అది డబుల్ కోట్ని రిప్రజెంట్ చేయడానికి వాడేటటువంటి క్యారెక్టర్, టు రిప్రజెంట్ ది క్యారెక్టర్. వీటితో పాటుగా ఇంకా ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ మనము జావాలో ప్రోగ్రామ్ రాయడానికి ఉపయోగించేటటువంటి క్యారెక్టర్స్, సింబల్స్గా తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది కీవర్డ్స్. మనకు మొత్తం కీవర్డ్స్ 67 ఉన్నాయి. ఇందులో రిజర్వ్డ్ కీవర్డ్స్ 51 ఉన్నాయి. ఈ రిజర్వ్డ్ కీవర్డ్స్ అంటే అబ్స్ట్రాక్ట్, అసెట్, బులియన్, బ్రేక్, బైట్, క్యాచ్ ఇట్లా మొత్తం మనకు వాలటైల్, వైల్ అండ్ ఫైనల్గా అండర్స్కోర్, ఇవి మొత్తం 51 ఉన్నాయి. ఇవి రిజర్వ్డ్ కీవర్డ్స్. అంటే ఈ కీవర్డ్స్ని రిజర్వ్ చేసి పెట్టారు. అంటే ఒక పర్టికులర్ పర్పస్లో మాత్రమే ఈ కీవర్డ్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలుగు భాషలో పుస్తకం అనే ఒక పదం ఉందనుకోండి. ఆ పుస్తకం అనే పదాన్ని మనం పుస్తకాలను మాత్రం రిప్రజెంట్ చేయడానికే ఉపయోగిస్తాం. అంతేలేగాని కంప్యూటర్నో, టేబుల్నో, చైర్నో రిప్రజెంట్ చేయడానికి ఉపయోగించాం. పుస్తకం అనే పదాన్ని పుస్తకాన్ని రిప్రజెంట్ చేయడానికి మాత్రమే వాడతాం. అంటే ఒక పర్టికులర్ పర్పస్లో మాత్రమే వాడతాం. అలాగే ఈ 51 కీవర్డ్స్ కూడా జావా లాంగ్వేజ్లో ఒక పర్టికులర్ పర్పస్ కోసం మాత్రమే వాటిని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు ఇంకొక టైప్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. అవి కంటెక్స్చువల్ కీవర్డ్స్. ఇవి మొత్తం 16 ఉన్నాయి. ఇవి కనిపించే సందర్భాన్ని బట్టి కీవర్డ్గా తీసుకోబడతాయి. యాజ్ ఏ బిగినర్గా మనం ఇప్పుడు వీటి గురించి అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఈ 51 కీవర్డ్స్ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ ఇవి మొత్తం 67 ఉన్నాయి. ఇవి కాకుండా మనకు లిటరల్స్ అని ఉన్నాయి. ఈ లిటరల్స్ అంటే ఏమిటి, వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ లిటరల్స్లో మనకు ట్రూ, ఫాల్స్, నల్ అనేటటువంటి 3 పదాలు ఉన్నాయి. ఈ వర్డ్స్ కీవర్డ్స్ కాదు, కానీ ఈ మూడింటిని మాత్రం ఒక పర్టికులర్ పర్పస్లో మాత్రమే వాడాలి. ఈ విధంగా మనకు మొత్తం జావాలో కీవర్డ్స్, క్యారెక్టర్స్, సింబల్స్ ఉన్నాయి. వీటిని సందర్భానుసారంగా మనము ఎలా ఉపయోగించాలి ప్రోగ్రాంలు అనేది నేర్చుకుంటూ వద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.